Hello, my dear friends. Welcome to ISC. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 10వ తారీఖు జనవరి 10 సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్ ఆఫ్ ద డే, అసైన్మెంట్ సొల్యూషన్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. అసైన్మెంట్ సొల్యూషన్తో నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే సొల్యూషన్తో మనం మన సెషన్ని స్టార్ట్ చేయబోతున్నాం. రైట్. సో దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ అటెంప్టెడ్, సో ఎవరెవరైతే ఆన్సర్ చేసున్నారో వాళ్ళు చెక్ చేసుకోండి. చేయని వాళ్ళు ఎందుకు చేయలేకపోయారో దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోండి. ఓకే. ద సుప్రీం కోర్ట్ ఆన్ మండే సెడ్ ద గ్రాంటింగ్ ఆఫ్ రెమిషన్ టు 11 men serves life sentence in the Bilkis Bano case in a classic case of using a Supreme Court order to violate the law. ఓకే. సో ఇందులో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ద గ్రాంటింగ్ ఆఫ్ ఎమిషన్ అన్నాడు. గ్రాంటింగ్ అనే సార్, గ్రాంటింగ్ అనేది జరండే కదా సార్, ద తర్వాత రావచ్చు కదా అంటే నిజమే, కానీ పక్కన ఇమీడియట్గా వర్బ్ ఉంటేనే మనం దాన్ని జెరండ్గా వాడచ్చు. బికాస్ జెరండ్ హ్యాస్ ద ఫంక్షన్ ఆఫ్ బోత్ నౌన్ అండ్ వర్బ్. కానీ ఇక్కడ నౌన్ ఉంటే సరిపోతుంది, వర్బ్ కూడా అంటే వర్బ్గా కూడా ఫంక్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే సింపుల్గా గ్రాంట్ అంటే అయిపోతుంది. ద గ్రాంట్ ఆఫ్ రెమిషన్ అయితే గ్రాంట్తో మనకి టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్ సరిపోయింది. గ్రాంట్ టు 11 men సర్వ్స్ లైఫ్ సెంటెన్స్ ఇన్ ద బిల్కీస్ బానో కేస్. అయితే సెడ్ అన్నాడు కదా, పాస్ట్ టెన్స్ కదా, అప్పుడు ఈజ్ రావడచ్చా? బస్. క్లాసిక్ కేస్ ఆఫ్ యూజింగ్ ఏ సుప్రీం కోర్ట్ ఆర్డర్ టు వైలేట్ ద లా. ద గ్రాంట్ ఆఫ్ రెమిషన్ టు 11 men సర్వ్స్ అనొచ్చా? ఇది వర్బా? ఇది పార్టిసిపల్ కదమ్మా, ఎందుకంటే ఇక్కడ వరకు కదా. సో ఇది వర్బ్ కదా, మన వర్బ్ ఇది కదమ్మా, వర్స్. ఇక్కడ ఏం రావాలి? రెమిషన్ టు 11 men సర్వింగ్ లైఫ్ సెంటెన్స్. సో ఇట్ గివింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, పార్టిసిపల్ రావాలి. సర్వింగ్ లైఫ్ సెంటెన్స్ అంటే లైఫ్ సెంటెన్స్ పనిష్మెంట్ని అనుభవిస్తున్నా అని మీనింగ్. అనుభవిస్తూ ఉన్న ఆ 11 మందిని అని చెప్పడం. సో అనుభవిస్తున్న, సర్వింగ్. ఓకే. సో అక్కడ వర్బ్ రాకూడదు, దాన్ని పార్టిసిపల్గా రాయాలి. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ చేంజ్డ్. దీస్ ఆర్ ద 3 changes దట్ యూ హ్యావ్ టు బ్రింగ్. క్లియర్? మిగతాదంతా సరిపోయింది. సుప్రీం కోర్ట్ ఆర్డర్ అన్నాడు, వైలేట్ 2 తర్వాత V1 సరిపోయింది. క్లియర్. నెక్స్ట్ వి విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. రైట్. సో నిన్న నేర్చుకున్న వర్డ్స్ని ఫాస్ట్గా మనం ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వెరీ ఫస్ట్ వన్ ఏమంటున్నాడమ్మా? సియరింగ్ అంటున్నాడు. సియరింగ్ అంటే ఏమనుకున్నాం? ఇది కొంచెం నెగటివ్, అంటే క్రిటికల్ అంటాం. ఓకే. క్రిటికల్ అనే మీనింగ్ వస్తుంది. క్రిటికల్ అనే మీనింగ్కి దగ్గరగా ఉండే వర్డ్ చూడండి, సియరింగ్ రిమార్క్స్ అంటాం. ఓకే. సో సియరింగ్కి దగ్గరగా ఉండే వర్డ్ ఫియరీ. ఆప్షన్ సి. స్కార్చింగ్, స్కాల్డీ. ఓకే. స్కార్చింగ్, స్కాల్డింగ్, ఓకే, ఫియరీ. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. అంటే చాలా క్రిటికల్గా అని చెప్పడం. దుమ్మెత్తుపోయడం అంటాం కదా, క్రిటికల్గా ఎవరినైనా మనం క్రిటిసైజ్ చేయడం. సియరింగ్ కామెంట్స్. తర్వాత అన్ఈక్వివోకల్, ఇది యాడ్జెక్టివే. జనరల్గా ఈక్వివోకల్ అంటే నాట్ క్లియర్ అని. సంథింగ్ విచ్ ఈజ్ ఈక్వివోకల్ మీన్స్ దట్ ఈస్ నాట్ క్లియర్. అన్ఈక్వివోకల్ మీన్స్ క్లియర్, అంటే ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడతాం. అన్ఈక్వివోకల్గా ఉంది అంటే చాలా స్పష్టంగా ఉంది అనే మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అన్ఈక్వివోకల్ రెస్పాన్స్. అంటే అన్అంబిగ్యూయస్ అనొచ్చు. అన్అంబిగ్యూయస్ అంటే ఎక్స్ప్లిసిట్, వెరీ క్లియర్. అన్అంబిగ్యూయస్ అని మనం చెప్పుకోవచ్చు. అన్అంబిగ్యూయస్. ఓకే. తర్వాత హీనస్, ఇది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. చాలా హింసాత్మకమైన అని అంటాం కదా, హింసతో కూడిన, హీనస్ యాక్ట్ అంటాం. చాలా హింసతో కూడుకున్నది, అసహ్యకరమైనది, హీనస్ యాక్ట్. సంథింగ్ వెరీ క్రూయల్, విక్డ్ అంటాం. విక్డ్, క్రూయల్. దానికి దగ్గరగా ఉన్న వర్డ్ అట్రాషియస్. క్రూయల్, విక్డ్ నెగటివ్ కాంటెక్స్లో వాడే పదం. హీనస్ క్రైమ్ అంటాం కదా, అసహ్యకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి. తర్వాత కాంప్లిసిట్. కాంప్లిసిట్ కూడా నెగిటివ్ అడ్జెక్టివ్ ఏమంటే ఎవరితో అయినా కుమ్మక్క అవ్వడం,
కుమ్మక్కవడం అంటే ఏంటమ్మా? కాంప్లిసిట్ అడ్జెక్టివ్, దాని నౌన్ ఫామ్ కాంప్లిసిటీ. కాంప్లిసిటీ is the noun form of complicit. So complicit is the adjective, complicity is the noun. What do you mean by complicit? So when you are trying to collude with some other person, two persons try to collude, సో వారు ఒక రహస్య ఒప్పందానికి రావటం, కుమ్మక్కవడం అంటాం కదా. సో కొల్యూషన్ అనే పదం ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఆప్షన్ ఈ, కొల్యూషన్. దాన్నే మనం కన్నివాన్స్ అని కూడా అంటాం. కన్నివాన్స్ అన్నా కల్యూజన్ అన్నా కుమ్మక్కవడం అనే మీనింగ్. ఒక సీక్రెట్ ఒప్పందం, రహస్య ఒప్పందాన్ని ఉద్దేశించి మనం కొల్యూజన్ అని కానీ కన్నివాన్స్ అని కానీ చెప్పుకోవచ్చు. డీఫంక్ట్ అంటే అబ్సొల్యూట్ అని చెప్పుకున్నాం కదా, సంథింగ్ విచ్ రిమైన్స్ నాట్ ఆపరేషనల్, ప్రస్తుతం అది చెల్లకపోవడం, చెల్లుబాటు కానిది, దాన్ని మనం డిఫంక్ట్ అంటాం. డిఫంక్ట్ 1992 పాలసీ అని మనం ఎట్టోడియోలో చదివేటప్పుడు ఈ బిల్కి బానోస్ కేసుకి సంబంధించి సో పిటిషన్ వేస్తాడు. ఓకే, 14 yearsకి మాకు రెమిషన్ ఇవ్వండి అని చెప్పి. యాక్చువల్గా 1992లో ఉన్నటువంటి పాలసీ, సో అది ప్రస్తుతానికి అది డిఫంక్ట్. డిఫంక్ట్ అంటే అది నాట్ ఆపరేషనల్, అది వాడుకలో లేదు, లేదంటే చెల్లుబాటు కాదు అనే మీనింగ్ వస్తుంది. అంటే అబ్సొల్యూట్ అనొచ్చు బి. ఓకే, అబ్సొల్యూట్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకే అమ్మా, విచ్ ఈస్ నాట్ ఇన్ యూస్, విచ్ ఈస్ నాట్ ఇన్ భోగ్. తర్వాత యుసర్ప్, యుసర్పేషన్ నౌన్, యుసర్ప్ వర్బ్. యుసర్ప్ అంటే ఏంటమ్మా? లాక్కోవడం, పవర్ని లాక్కోవడం. ఓకే, సో ఎవరినైనా మనం ఫోర్స్ఫుల్గా లాక్కోవడం, దాన్ని ఏమంటాం? రెస్ట్ అంటాం. WREST, రెస్ట్. రెస్ట్ అంటే ఏంటమ్మా? ఫోర్స్ఫుల్గా మనం లాక్కునే ప్రయత్నం చేయడం, దాన్నే మనం సీజ్ అనొచ్చు, SEIZE. ఓకే, యారోగేట్ అని కూడా చెప్పచ్చు. యారోగేట్, ఫోర్స్ఫుల్గా లాక్కోవడం. దోస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ యుసర్ప్, రైట్? సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ రివిజన్ వొకాబులరీ. సో ఎన్నెన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్నెన్ని రాంగ్ అవుతున్నాయి అన్నది చెక్ చేసుకోండి. మిగతా వర్డ్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, వాటిని కూడా మీరు జాగ్రత్తగా ఏదో ఒక సోర్స్లో ఫేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ రివిజన్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ ఎడిటోరియల్. ఓకే, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి ఒక టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ అనేది దర్శనమిచ్చింది. దీని అర్థం ఏంటమ్మా? ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. సో ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వారి యొక్క నమ్మకం, విశ్వాసం అంటాం కదా, వారి యొక్క విశ్వాసం. అయితే ఆ పెట్టుబడిదారులు ఎవరు, ఎవరిని ఉద్దేశించి వారికి విశ్వాసం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు మస్ట్ మ్యాచ్ ఇట్స్ గ్రోత్ ఆస్పిరేషన్స్ విత్ యాక్షన్ ఆన్ ద గ్రౌండ్. సో ఇది ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఓకే, మ్యాచ్ ఇట్స్ గ్రోత్, దాని యొక్క డెవలప్మెంట్, దాని యొక్క గ్రోత్ ఏదైతే ఉందో, ఆస్పిరేషన్స్. గ్రోత్ ఆస్పిరేషన్స్ అంటే దానికి ఉన్నటువంటి కోరికలు, గ్రోత్ పరంగా దానికి ఉన్నటువంటి టార్గెట్స్. సో ఆ టార్గెట్స్కి మ్యాచ్ అయ్యే విధంగా యాక్షన్స్ కూడా గ్రౌండ్ మీద అలానే కనిపించాలి. కేవలం ఆస్పిరేషన్స్ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా యాక్షన్స్ కూడా గ్రౌండ్ మీద కనబడాలి అన్నట్టుగా మనకి మస్ట్ అంటున్నాడు. ఓకే, ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి అని చెప్తున్నాడు. గ్రోత్ ఆస్పిరేషన్స్ విత్ యాక్షన్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, సో అయితే ఇది తమిళనాడుకి సంబంధించినటువంటి, తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఇన్వెస్టర్స్ అంటే ఏదో బిజినెస్ రిలేటెడ్, ఏదో సమ్మిట్ కానీ కాంక్లేవ్ కానీ జరుగుతుంది. సో దాని నేపథ్యంలో మనకి ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. దీన్ని ఒకసారి మనం స్టడీ చేద్దాం, రైట్? సో ఆర్టికల్ని ఒకసారి ఐ ట్రై టు ఫిట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఎస్, చూడండి ఒకసారి, దీన్ని చదివే ప్రయత్నం చేయండి అమ్మా. బై గెటింగ్ ఇండస్ట్రీ లీడర్స్ టు కమిట్ టు ఇన్వెస్ట్ 6.64 lakh crore. ఓకే, 6.64 lakh crore through 631 memoranda of understanding signed over the course of the 2-day Tamil Nadu Global Investors Meet. అదమ్మా నేపథ్యం ఏంటి? ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024 తమిళనాడులో 2 రోజుల పాటు నడిచింది. కోర్స్ ఆఫ్ ద 2-day అన్నాడు. కోర్స్ అంటే ఏంటమ్మా? నిడివి. ఓకే, 2 రోజుల పాటుగా నడిచినటువంటి ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో మొత్తం 631 MOUs అన్నవి సైన్ అవ్వడం జరిగింది. MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, కాకపోతే ప్లూరల్, 631 ఇస్ ప్లూరల్. సో అందుకే మెమొరాండా వచ్చింది. మెమొరాండమ్ సింగులర్, మెమొరాండా ప్లూరల్. మెమొరాండా ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఎంతమంది ఇండస్ట్రీ లీడర్స్ అంటే అక్కడ వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప లీడర్స్ ఉంటారు కదా, బిజినెస్ టైకూన్స్, లీడర్స్, నాయకులు, వారు ఇన్వెస్ట్ చేసినటువంటి మొత్తం ఎంతమ్మా? 6.64 lakh crores అనేది ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు కమిట్ అయ్యారంట. అంటే ఇన్వెస్ట్ చేసేలేదు ఇమీడియట్గా,
అది గ్రౌండ్లోకి దించడానికి ఇంకా టైం పడుతుంది, బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో అంటే ఇన్వెస్ట్ చేయడానికి వారు ఆసక్తి చూపించడం, దాన్ని మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈఓఐ. ఓకే, సో ఎంకే స్టాలిన్ గవర్నమెంట్ సీమ్స్ ఇంటెంట్ ఆన్ యూజింగ్ జాబ్ క్రియేషన్ టు స్టీర్ ద స్టేట్ ఆన్ ఏ గ్రోత్ ట్రాజెక్టరీ. సో ఇట్లా ఈ 6.64 lakh crores-ని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి ఇండస్ట్రీ లీడర్స్ ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ద్వారా. సో ఎంకే స్టాలిన్ గవర్నమెంట్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ఉత్సాహంతో ఉంది. సీమ్స్ ఇంటెంట్ అంటే చాలా డిటర్మైన్డ్గా ఉంది. ఆన్ యూజింగ్ జాబ్ క్రియేషన్, జాబ్స్ క్రియేట్ చేయాలి. అలా జాబ్స్ క్రియేట్ చేయడం వల్ల స్టేట్ని ఒక గ్రోత్ ట్రాజెక్టరీ వైపు తీసుకెళ్ళచ్చు. స్టీర్ అంటే ఏంటమ్మా? టు మూవ్ ద స్టేట్, టు టేక్ ద స్టేట్ ఇన్ దట్ గ్రోత్ ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ అంటే పాత్, ఒక గ్రోత్ పథంలో అంటాం కదా, అభివృద్ధి పథంలో మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి జాబ్స్ క్రియేషన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది ఎంకే స్టాలిన్ గవర్నమెంట్. ఓకే, ద ప్రొజెక్షన్స్ ఆఫ్ అన్ అడిషనల్ 26.9 lakh jobs including 14.54 lakh through direct employment are meant to reinforce Tamil Nadu's reputation as an economic powerhouse. చూసారా? సో ప్రొజెక్షన్స్ అంటే కొన్ని జరగడానికి అవకాశం ఉన్నాయి అని చెప్పి ముందుగానే ప్రొజెక్ట్ చేయడం. ప్రొజెక్షన్స్ అంటే ఏంటమ్మా? దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఓకే, ఇట్లా జరిగే అవకాశం ఉందని ఒక డేటా బేస్ మీద, ఏదో నోటుకొచ్చినట్లుగా కాకుండా, సో బేస్డ్ ఆన్ సమ్ కాంక్రీట్ ఎవిడెన్స్, ఇఫ్ సంథింగ్ ఈస్ గెటింగ్ ప్రొజెక్టెడ్ మీన్స్ ప్రొజెక్టెడ్ స్కోర్ అంటారు. మీరు అబ్జర్వ్ చేశారా? మ్యాచ్ అవుతున్నప్పుడు, క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు మీకు ఇప్పుడు ప్రస్తుతం ఈ రన్ రేట్లోనే కొనసాగితే 20 hours అయ్యేసరికి మన స్కోర్ ఎంత ఉంటుంది? ప్రొజెక్టెడ్ స్కోర్ అంటాడు. అంటే బేస్డ్ ఆన్ సమ్ క్యాలిక్యులేషన్, బేస్డ్ ఆన్ సమ్ ఎవిడెన్స్, బేస్డ్ ఆన్ సమ్ పారామీటర్స్. సో దాన్నే ప్రొజెక్షన్స్ అంటాం. సో 26.9 lakh జాబ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి 14.54 lakh జాబ్స్కి అదనంగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటుంది. అది కూడా ప్రత్యక్షంగా వారికి కల్పించేటటువంటి ఎంప్లాయ్మెంట్. సో అది దేనికి దారితీస్తుందమ్మా? మెంట్ టు రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంథెన్ అనే మీనింగ్ వస్తుంది. బలోపేతం చేయటం. రీఇన్ఫోర్స్ మీన్స్ బలోపేతం చేయడం. దేన్ని బలోపేతం చేస్తుంది? తమిళనాడు యొక్క రెప్యుటేషన్, దానికి ఉన్నటువంటి ప్రశస్తి. రెప్యుటేషన్ అంటే ఏంటమ్మా? మనకున్నటువంటి ప్రశస్తి, మనకున్నటువంటి రెప్యుటేషన్ యాజ్ అన్ ఎకానమిక్ పవర్ హౌస్గా ఆల్రెడీ తమిళనాడుకి మంచి పేరుంది. సో ఆ పేరుని మరింత బలోపేతం చేసేందుకు ఈ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఎంతమందికి ప్రత్యక్షంగా ఉపాధిని అందించడం, ప్రత్యక్ష ఉపాధి అంటాం కదా. సో దట్ విల్ డెఫినెట్లీ స్టీర్ ద స్టేట్స్ రెప్యుటేషన్, రీఇన్ఫోర్స్ ద స్టేట్ రెప్యుటేషన్ అని చెప్తున్నాడు యాజ్ అన్ ఎకానమిక్ పవర్ హౌస్. In sheer numbers, the success of the 2024 edition dwarfs the outcomes in 2019 and 15. అయితే మనం అబ్సల్యూట్ నెంబర్స్, షీర్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? అబ్సల్యూట్ అంటే నంబర్స్ రూపంలో కానీ చూసుకుంటే గనక 2024 ఎడిషన్. సో ఈ ఎడిషన్లో మనం సక్సెస్ కనుక గమనిస్తే అది ఎలా అయిందంట? డ్వార్ఫ్స్ ద అవుట్కమ్స్ ఇన్ 2019 and 15. 2015, 2019లో నమోదైనటువంటి గణాంకాలతో పోల్చుకుంటే 2024 వాటన్నిటిని మరుగుజ్జుల్ని చేసేసింది. డ్వార్ఫ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? మరుగుజ్జులు అంటే ఏంటి? చాలా చిన్నగా అయిపోయాయి దీని సక్సెస్ ముందు. 2024 ఎడిషన్ సక్సెస్ ముందు, అంతకుముందు జరిగినటువంటి 1915 అవుట్కమ్స్ అనేవి చాలా చిన్నగా మారిపోయాయి. అంటే బాగా గ్రాండ్ సక్సెస్ అయిందని అర్థం. ఇట్ హ్యాస్ అట్రాక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గ్రీన్ ఎనర్జీ. సో రకరకాల రంగాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించిందనమాట. ఏంటవి ఆ సెగ్మెంట్స్? గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఈ వెహికల్స్, నాన్ లెదర్ ఫుట్వేర్, ఆటోమొబైల్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండ్ ద టైమ్ టెస్టెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్. సో ఈ అన్ని రంగాల్లో కూడా ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆహ్వానించగలిగింది తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు జరిగినటువంటి ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో, రైట్? సో గ్రీన్ ఎనర్జీ అంటే తెలుసు కదా, పర్యావరణానికి హాని చేకూరినటువంటి శక్తి, ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ. ఓకే, సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. అలానే నాన్ లెదర్ ఫుట్వేర్, ఆటోమొబైల్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే రంగం, డిఫెన్స్ రంగం, ఏరోస్పేస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. టైం టెస్టెడ్ అంటే అర్థం ఏంటి? వాట్ యూ మీన్ బై టైం టెస్టెడ్ అంటే రిలయబుల్ అనే మీనింగ్ వస్తుంది. అంటే మనం అందరం కూడా టైం టెస్టెడ్ అన్నామంటే ప్రూవెన్ ఎఫెక్టివ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం.
సో ఎప్పటి నుంచో అది ఎఫెక్టివ్గా ప్రూవ్ అయింది, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న దాన్ని మనం టైం టెస్టెడ్ అంటాం. అంటే చాలాసార్లు చాలా విధాలుగా ప్రూవ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్, వీటన్నిటికి సంబంధించినటువంటి పెట్టుబడులను తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు ప్రభుత్వం ఆకర్షించగలిగింది. సిగ్నిఫికెంట్లీ, ఇంపార్టెంట్లీ, గోయింగ్ బియాండ్ ద డెవలప్డ్ చెన్నై అండ్ కోయంబత్తూర్ రీజన్స్, దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద స్టేట్. సో మరింత దృష్టి సారించాల్సినటువంటి విషయం ఏంటి, సిగ్నిఫికెంట్లీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జనరల్గా మనకి తమిళనాడు అంటే బాగా డెవలప్ అయినటువంటి రీజన్స్ ఏంటమ్మా, ఒకటి చెన్నై, రెండు కోయంబత్తూర్, ఇవే మనకు రెండు గుర్తొస్తాయి. ఇవే కొంచెం డెవలప్ అయినటువంటి రీజన్స్ మనకు తమిళనాడు వరకు. కాకపోతే ఇప్పుడు ఏవైతే ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించాయో అవి కేవలం ఈ రెండు ప్రాంతాలకి పరిమితం కాలేదంట, డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద స్టేట్ మొత్తంలో కూడా వ్యాపించి ఉన్నాయి. ఇంక్లూడింగ్ డీప్ డౌన్ సౌత్, అంటే కన్యాకుమారి వరకు, డీప్ డౌన్ సౌత్ అంటే అక్కడ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వ్యాపించాయంట. విత్ ద క్రియేషన్ ఆఫ్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ Tier 2 and Tier 3 cities and towns, this could pave the way for balanced regional development and partially prevent migration to urban centers that are bursting at the seams. ఓకే, అయితే ఈ Tier 2, Tier 3 సిటీస్లో మౌలిక వస్తువులు, సపోర్ట్ చేసేటువంటి మౌలిక వస్తువులు మనం క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. కేవలం కేంద్రీకృతం అయిపోకుండా అభివృద్ధి మొత్తం హైదరాబాద్ అప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు అదే కదా ప్రాబ్లం, అభివృద్ధి అంతా వికేంద్రీకరణ జరగలేదు, కేంద్రీకృతం అయిపోయింది, సెంట్రలైజ్డ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. సో ప్రతి రీజన్ కూడా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో అది చాలా బ్యాలెన్స్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలానే పార్షియల్లీ ప్రివెంట్ మైగ్రేషన్. సో ఎక్కడి నుంచి అయితే వలసలకు వెళ్ళిపోతుంటారు కదా చాలామంది, ప్రాంతాలని వాళ్ళ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకి పనిచేసుకోవడానికి వెళ్తుంటారు. సో అటువంటి మైగ్రేషన్ని ఆపడంలో కూడా ఇది మంచి సత్ఫలితాలని ఇస్తుంది. ఎస్పెషల్లీ అర్బన్ సెంటర్స్కి మూవ్ అయిపోతుంటారు కదా, సో దాన్ని ప్రివెంట్ చేయడంలో కూడా ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. దట్ ఆర్ బర్స్టింగ్ ఎట్ ద సీమ్స్, ఇది ఒక ఇడియం. బర్స్టింగ్ ఎట్ ద సీమ్స్ అంటే ఓవర్ఫ్లో అయిపోవడం. బర్స్టింగ్ ఎట్ ద సీమ్స్ అంటే ఏదైనా చాలా ఎక్కువ మోతాదులో జరగడం, ఓవర్ఫ్లో అయిపోవడం. సో ఇలా అర్బన్ సెంటర్స్కి మూవ్ అయ్యేటువంటి జనాభా ఏదైతే ఉందో అది విపరీతంగా పెరిగిపోతుంది అనే నేపథ్యంలో బర్స్టింగ్ ఎట్ ద సీమ్స్ అనే ఒక ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ని వాడటం జరిగింది. 9 అడ్వాన్స్డ్ నేషన్స్ హ్యాడ్ కామన్ యాజ్ పార్ట్నర్స్ అండ్ ఓవర్ 30 కంట్రీస్ వర్ పార్టిసిపెంట్స్ ఇన్ ద కాంక్లేవ్. కాంక్లేవ్ అంటే ఏందమ్మా, ఆ ఇన్వెస్టర్స్ మీట్ని ఉద్దేశించి చెప్తున్నాడు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్. సో అక్కడ 9 అడ్వాన్స్డ్ నేషన్స్, ఓకే, సో పార్ట్నర్స్గా వాళ్ళు రావటం జరిగింది. అలానే 30 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు కూడా పార్టిసిపెంట్స్, ఓకే, వాళ్ళు కూడా ఆ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. whose global nature is what has inspired new entrants such as Vietnam's EV leader VinFast to seize the opportunity to enter the Indian market from Tamil Nadu. అయితే ఇన్ని కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమైంది, దానికి ఒక గ్లోబల్ నేచర్ అన్నది సంతరించుకుంది. గ్లోబల్ నేచర్ అంటే ఏంటి, మొత్తం గ్లోబ్లో ఉండేటువంటి అన్ని దేశాలు అక్కడ కనిపించినట్లుగా కనిపించడం వల్ల అది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నటువంటి ఈ వియత్నాంకి చెందినటువంటి ఈవీ లీడర్, ఓకే, సో వియత్నాంలో అది బాగా పాపులర్ అయింది విన్ఫాస్ట్, ఓకే, అది న్యూ ఎంట్రెంట్. సో దాన్ని అది ఇన్స్పైర్ చేసిందంట. సో ఆ విన్ఫాస్ట్ వాళ్ళు ఏం చేశారు, ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నారు. సీజ్ ద ఆపర్చునిటీ అంటే ఇండియాలోకి పెట్టుబడులు పెడదాం, ఓకే, ఇండియాలో కూడా మనం ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం, అది కూడా తమిళనాడు వేదికగా ఇండియాలోకి మనం ప్రవేశిద్దాం, మార్కెట్లోకి మనం ఎంటర్ అవుదామని ఈవీ దిగ్గజం, ఓకే, విన్ఫాస్ట్ వియత్నాంకి చెందినటువంటి కంపెనీ అది భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ వేదికని ఎంచుకుంది, తమిళనాడు వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్. దట్ మల్టీనేషనల్ అండ్ డొమెస్టిక్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ హ్యుండాయ్, టాటాస్, అదానీ, Qualcomm and Saint-Gobain are keen to expand their footprint shows a level of investor confidence in Tamil Nadu's economic and governance climate. చూసారా, మల్టీనేషనల్ గ్రూప్స్, ఓకే, ఎంఎన్సీస్ అంటాం కదా, వాళ్ళతో పాటు డొమెస్టిక్ గ్రూప్స్ అంటే లోకల్గా ఉండే కంపెనీస్ కూడా ఎలాంటివంటే హ్యుండై, టాటాస్, అదానీ,
క్వాల్కమ్, సెయింట్ గోబెన్, వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, చాలా ఆసక్తితో ఉన్నారు వారి యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి. ఎక్స్పాండ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, వారి ఆపరేషన్స్ని మరింత విస్తృతపరచుకోవడానికి. ఫుట్ ప్రింట్ అంటే వారి బిజినెస్లని. ఓకే, షోస్ ఎ లెవెల్ ఆఫ్, సో అది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఇది ఖచ్చితంగా వారికి తమిళనాడు మీద ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తుంది. లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, పెట్టుబడిదారుల విశ్వాసం తమిళనాడు మీద ఎంత ఉందో అన్నది ఇది క్లియర్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అక్కడ తమిళనాడులో ఉండేటువంటి ఎకనామిక్ క్లైమేట్, గవర్నెన్స్, అక్కడ ఉన్నటువంటి పాలన కావచ్చు, అలానే ఆర్థిక పరంగా ఎలా ఉందో వాతావరణం, సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారన్నట్టుగా మనకి అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ నన్ ద లెస్, అయినప్పటికీ, కాంట్రాస్ట్, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ డెమాన్స్ట్రబుల్ గ్యాప్ between expressions of interest to invest and translating the MOUs into actionable reality. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో ఏమంటున్నాడమ్మా, ఆల్వేస్ ఏ డెమాన్స్ట్రబుల్ గ్యాప్, ఒక గ్యాప్ అయితే ఎప్పుడు ఉంటుంది, దేని మధ్యలో, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే మీకు ఇందాక చెప్పుకున్నాం కదా, మేము పెట్టుబడులు పెట్టుకుందాం అనుకుంటున్నాం అనే ఒక ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఓకే, వారి యొక్క ఆసక్తిని తెలియజేయడం, సో అది వేరు, ఫైనల్గా అది ట్రాన్స్లేట్ అవ్వడం, ఈ రెండు చాలా డిఫరెంట్. అదే అక్కడ చెప్తున్నాడు, గ్యాప్ బిట్వీన్, సో ఆ గ్యాప్ దేని మధ్య ఉంది, ఒకటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెండు దాన్ని యాక్షనబుల్ రియాలిటీగా మార్చడం, ఈ రెండు కూడా చాలా డిఫరెంట్. ఆ గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది. దిస్ హ్యాస్ బీన్ ద కేస్ విత్ యూఫోరియా జనరేటింగ్ ఇన్వెస్టర్ కాంక్లేవ్స్ ఇన్ జనరల్ డ్యూ టు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ టైమ్ అండ్ ఆన్ గ్రౌండ్ కన్స్ట్రెయింట్స్. This has been case with euphoria. Euphoria ante good feeling. What is euphoria? Whenever you are seeing the word euphoria, which means a good feeling. Okay, generating investor conclaves in general due to multiple factors such as time and on ground constraints. ఒక టైం వల్ల, ఓకే, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి గ్రౌండ్లోకి రాకపోవడానికి కారణం ఏంటి, ఆనందం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎన్ని కోట్లు మేము పెట్టుబడులతో సాధించేసాము, అంత బాగానే ఉంటుంది, కానీ టైం ఫ్రేమ్లో అవి జరగకపోతే, ఆర్ఎల్స్ ఆన్ గ్రౌండ్లో ఉండేటువంటి కొన్ని రియాలిటీస్ కారణంగా, కొన్ని కన్స్ట్రెంట్స్ కారణం వల్ల అవన్నీ ట్రాన్స్లేట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసినంత మాత్రాన అవి ట్రాన్స్లేట్ అయిపోతాయని కాదు అని చెప్తున్నాడు. ఓకే, సో ఇట్లాంటి కాన్క్లేవ్స్లో చాలాసార్లు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించిన ప్రతి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన దాఖలా లేవు అని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద రీజన్, బికాస్ ఆఫ్ టైమ్ అండ్ ఆన్ గ్రౌండ్ కన్స్ట్రెయింట్స్, అంటే రియాలిటీ, టైం ఫ్యాక్టర్స్ అంటే వారి నిర్దేశించినటువంటి గడువు ప్రకారం జరగకపోతే వాళ్ళు విత్డ్రా అయిపోవచ్చు, లేదంటే సమ్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ విల్ స్టాప్ దెమ్ ఫ్రమ్ ట్రాన్స్లేటింగ్. ఓకే, సో ద ఆస్పిరేషన్ టు మేక్ తమిళనాడు ఎ $1 trillion ఎకానమీ బై 2030, అది వాళ్ళ ఆస్పిరేషన్ ఏంటమ్మా, వాళ్ళ గోల్ ఏంటి, వారికి ఉన్నటువంటి అబ్జెక్టివ్ ఏంటి, తమిళనాడుని ఒక $1 trillion ఎకానమీగా తీర్చిదిద్దాలి 2030 కల్లా. నీడ్స్ టు బి మ్యాచ్డ్ విత్ యాక్షన్, అది ఖచ్చితంగా యాక్షన్తో మ్యాచ్ అవ్వాలి, కేవలం మనకు ఉన్నటువంటి ఆస్పిరేషన్ సరిపోవు, నీడ్స్ టు బి మ్యాచ్డ్, ఓకే, విత్ ద యాక్షన్ అంటున్నాడు. మనం కృషి చేయాలి, దానికి తగ్గట్టుగా మనం అడుగులు ఉండాలి. ద రిలీజ్ ఆఫ్ ఎ విజన్ బ్లూ ప్రింట్ సర్వ్స్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్. బ్లూ ప్రింట్ అంటే ఏంటమ్మా, మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ ప్లాన్, ప్రాపర్ ప్లానింగ్తో కూడినటువంటి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని మనం బ్లూ ప్రింట్ అంటాం. అంటే ఎప్పుడైనా మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ ప్లాన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అందరి చేత మనం ఆ పనిని, ఆ ఆబ్జెక్టివ్ని అందుకోవడంలో అందరూ కలిసి అడుగు వేయడం. సో దట్ ప్లానింగ్ ఈజ్ కాల్డ్ బ్లూ ప్రింట్. విజన్ బ్లూ ప్రింట్ అంటున్నాం. విజన్ అంటే ఏంటి, సో మన గోల్ వైపు మనం ఎలా అడుగులు వేయాలో దానికి సంబంధించినటువంటి ఒక పాత్వే, దట్ ఈస్ యువర్ బ్లూ ప్రింట్. దట్ విల్ సర్వ్స్ యాజ్ ఏ స్టార్టింగ్ పాయింట్. దాంతో మొదలవుతుంది. మీ అబ్జెక్టివ్ని మీరు అందుకోవాలంటే ముందు సరైన బ్లూ ప్రింట్ని తయారు చేసుకోవాలి, దాంతోనే మన మెయిన్, అంటే అప్పటి నుంచి స్టార్టింగ్ పాయింట్. దట్ విల్ సర్వ్ యాజ్ ఏ స్టార్టింగ్ పాయింట్. ద చీఫ్ మినిస్టర్స్ పబ్లిక్ గ్యారంటీ టు ప్రొవైడ్ ద ఇన్వెస్టర్స్ యాక్సెస్ టు హిస్ ఆఫీస్ అండ్ గ్రాంట్ క్లియరెన్సెస్ ఫర్ ప్రాజెక్ట్స్ త్రూ అ సింగిల్ విండో సిస్టమ్ monitored by an industries minister headed special committee is a welcome demonstration of the government's commitment to its vision. చూసారా, చీఫ్ మినిస్టర్ పబ్లిక్ గ్యారంటీ,
ఓకే, ప్రజల సమక్షంలో గ్యారంటీ ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఏమని? ఇన్వెస్టర్స్కి మేము యాక్సెస్ ఇస్తాం మా ఆఫీస్కి. ఓకే, వారు ఎప్పుడైనా రావచ్చు. క్లియరెన్సెస్, ప్రాజెక్ట్స్ కోసం కావాల్సినటువంటి క్లియరెన్సెస్ని కూడా గ్రాంట్ చేయించుకోవచ్చు. అది కూడా సింగిల్ విండో సిస్టమ్ పద్ధతి ద్వారా. మల్టిపుల్ విండో సిస్టమ్ని తీసేసి, సో ఒక సింగిల్ విండో ద్వారానే వారి యొక్క ప్రాజెక్ట్స్కి క్లియరెన్సెస్ లభించేలాగా చీఫ్ మినిస్టర్ హామీని ఇవ్వడం అయితే జరిగింది. అయితే దాన్ని ఎవరు మానిటర్ చేస్తారు? ఇండస్ట్రీస్ మినిస్టర్. దాంతోపాటు అంటే ఒక స్పెషల్ కమిటీ, దానికి హెడ్గా ఎవరుంటారు? ఇండస్ట్రీస్ మినిస్టర్. ఆయన హెడ్గా ఉంటూ ఒక స్పెషల్ కమిటీ దీన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఇదైతే స్వాగతించదగ్గటువంటి పరిణామం. వెల్కమ్ డెమాన్స్ట్రేషన్ అన్నాడు, అంటే స్వాగతించదగ్గ పరిణామం ఆఫ్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఇట్స్ విజన్. ప్రభుత్వం యొక్క విశ్వాసం, కమిట్మెంట్ అంటే దాని పట్ల దానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, దానికి ఉన్న విజన్కి పట్ల దానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చూపిస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, సో ఇది ఖచ్చితంగా స్వాగతించదగ్గ పరిణామం. కీ ఛాలెంజ్ అయితే ఇందులో మెయిన్ సవాల్ ఏంటి? కీ అంటే ఏంటంటే ఇంపార్టెంట్, మెయిన్ వుడ్ బీ టు ఎన్ష్యూర్ ద పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ హ్యావ్ యాక్సెస్ టు వాస్ట్ ల్యాండ్ పార్సెల్స్ టు సెటప్ దేర్ ప్రాజెక్ట్స్. అయితే ఇప్పుడు ముఖ్యమైనటువంటి సవాల్ ఏంటమ్మా? పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు అని ఎవరి మీద అయితే మనకు నమ్మకం ఉంటుందో వారికి కావాల్సినటువంటి ల్యాండ్ పార్సెల్స్ ఎంత మేరకు వారికి భూమి అవసరం అవుతుందో ఆ భూమిని వాళ్ళ ప్రాజెక్ట్స్ని సెటప్ చేయడానికి అవసరమైనటువంటి భూమిని మనం అందించేందుకు ఓకే చర్యలు చేపట్టాలి. అది ఎలా చేస్తామన్నది ఒక పెద్ద సవాల్. ఇన్ రీసెంట్ ఇయర్స్ తమిళనాడు హ్యాస్ ఎన్కౌంటర్డ్ ఛాలెంజెస్ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్. అయితే మౌలికపరమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ మధ్య కాలంలో తమిళనాడు చాలా కష్టపడాల్సి వచ్చింది, చాలా సవాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది. దేనికి? ఈ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకోవడం, ల్యాండ్ని ఎక్విజిషన్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడింది, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది గతంలో చూసుకుంటే. అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెంట్లీ షేరింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ MOUs and a periodic update on their progress would further boost industry confidence. అయితే దాంతో పాటుగా ట్రాన్స్పరెంట్లీ అనే పదం వాడాడు. అంటే ఏంటమ్మా? వాట్ డూ యూ మీన్ బై ట్రాన్స్పరెంట్లీ? పారదర్శకంగా, ఓకే, ఓపెన్గా, ఎటువంటి దాపరికాలు లేకుండా అన్ని MOUs యొక్క డీటెయిల్స్ని షేర్ చేయాలి. అదేవిధంగా టైమ్లీ పీరియాడిక్ అప్డేట్ అన్నాడు కదా, అంటే ఎప్పటికప్పుడు దాని యొక్క ప్రోగ్రెస్ మీద అప్డేట్ ఇస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? వాటి యొక్క పురోగతి, ప్రోగ్రెస్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? పురోగతి. అవి ఎంతవరకు వెళ్తున్నాయి? ఆ MOUs సైన్ అయిపోయాయి కదా, అవి ఎంతవరకు వెళ్తున్నాయి? వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా ఇండస్ట్రీ యొక్క కాన్ఫిడెన్స్, విశ్వాసం అన్నది మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. ఫర్దర్ బూస్ట్, సో మరింత ఊతం ఇస్తుంది వారి విశ్వాసానికి, వారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని మరింత ఊతమిచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, దిస్ ఈస్ ద సజెషన్ ఆఫ్ ద ఎడిటర్, రైట్? నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. సో ఈరోజు వచ్చినటువంటి వర్డ్స్ కొన్ని చూద్దాం. ప్రాపప్ అన్నాడు, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. వాట్ డూ యూ మీన్ బై ప్రాపప్? ప్రాపప్ అంటే టు లిఫ్ట్ అండ్ గివ్ సపోర్ట్ టు సంథింగ్. హీ వాజ్ సిట్టింగ్ అప్రైట్ ఇన్ హిస్ హాస్పిటల్ బెడ్ ప్రాప్డ్ అప్ బై పిల్లోస్. అంటే సపోర్టెడ్ బై, ప్రాప్డ్ అప్ బై పిల్లోస్ అంటే సపోర్టెడ్ బై పిల్లోస్. టు గివ్ సపోర్ట్, టు లిఫ్ట్ అండ్ గివ్ సపోర్ట్ బై పుట్టింగ్ సంథింగ్ అండర్ ఇట్. సో వారికి సపోర్ట్ లాగా ఏదైనా వ్యవహరించేటప్పుడు ప్రాపప్ అని అంటాం. నెక్స్ట్ బెడ్ రాక్. ఓకే, బెడ్ రాక్ ఈజ్ ద నౌన్. బెడ్ రాక్ అంటే కోర్, ఓకే, అదొక వెన్నెముక అంటాం కదా. సో దట్ ఈస్ ద బెడ్ రాక్. సమ్ పీపుల్ బిలీవ్ దట్ ఫ్యామిలీ ఈజ్ ద బెడ్ రాక్ ఆఫ్ సొసైటీ. సమాజానికి బ్యాక్ బోన్ ఏంటి? కుటుంబ వ్యవస్థ కదా. సో కుటుంబ వ్యవస్థ అన్నది సమాజానికి వెన్నెముక లాంటిది. దట్ ఈస్ బెడ్ రాక్. నౌన్గా వాడాడు చూసారా, ద బెడ్ రాక్ అన్నాడు. ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆన్ విచ్ సంథింగ్ ఈస్ బేస్డ్ ఆన్. సో ఆ కోర్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, ఆ సూత్రాలు, రైట్? సో దట్ ఈస్ కోర్ అనొచ్చు, రూట్ అనొచ్చు, బ్యాక్ బోన్ అనొచ్చు. సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ సిమిలర్ టు బెడ్ రాక్. నెక్స్ట్ వ్యాగరీ. నౌన్, వ్యాగరీస్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్. వ్యాగరీస్ అంటే ఏంటమ్మా? అన్స్టేబుల్గా ఉండడం, నాట్ స్టేబుల్. ఓకే, సంథింగ్ విచ్ ఈస్ స్ట్రేంజ్, ఎక్సెంట్రిసిటీ, ఇడియోసింక్రసీ, పెక్యులియారిటీ, విచ్ ఈస్ నాట్ ప్రెడిక్టబుల్, విచ్ ఈస్ నాట్
ఎప్పుడు అంటే ప్రెడిక్ట్ చేసే విధంగా లేకపోవడం, అన్ప్రెడిక్టబుల్గా ఉండడం, కొంచెం డిఫరెంట్గా, స్ట్రేంజ్గా, పెక్యులర్గా ఉండడం. ద సక్సెస్ ఆఫ్ ద ఈవెంట్ విల్ బి డిటర్మైన్డ్ బై ద వ్యాగరీస్ ఆఫ్ ద వెదర్. వెదర్ యొక్క అన్సర్టెనిటీ, దాని యొక్క పెక్యులారిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఆ ఈవెంట్ యొక్క సక్సెస్. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్. అనుకోని మార్పులు. సో ఓకే, దట్ కెనాట్ బి కంట్రోల్డ్ అండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎ సిచ్యువేషన్. దాన్ని మనం వ్యాగరీ అంటాం. నెక్స్ట్ ఎబ్. ఎబ్ అంటే ఏమనొచ్చమ్మా? వేన్ అంటే మెల్లమెల్లగా క్షీణించడం అనే మీనింగ్ వస్తుంది. ఎబ్ అండ్ ఫ్లో అంటారు కదా. ఎబ్ అండ్ ఫ్లోస్ అంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎబ్స్ అండ్ ఫ్లోస్. అంటే పడిపోవడాలు అంటే ఉత్తాన పతనాలు అంటారు కదా. సో దట్ ఈజ్ ఎబ్, పతనం. ఎబ్ అంటే ఏంటమ్మా? వీకెన్ అయిపోవడం, స్ట్రెంగ్త్ని కోల్పోవడం. చూసారా? వేన్, డ్విండిల్, రిసీడ్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్, సినోనిమ్స్. రిసీడ్ అన్న ఏంటి? టు లూజ్ ఇట్స్ స్ట్రెంగ్త్. ఓకే, మనకి ఎబేట్ అనే వర్డ్ కూడా ఉంటుంది. ఎబేట్, ఏబిఏటిఈ. కానీ సైక్లోన్తో ఎక్కువగా వాడుతుంటాం ఎబేట్ అనే పదం. సో సైక్లోన్ గాట్ ఎబేటెడ్ అంటే క్షీణించింది, దాని యొక్క బలం, పుంజుకున్నటువంటి బలం అనేది మెల్లమెల్లగా క్షీణించిందనే మీనింగ్లో వాడతాం ఎబ్. తర్వాత హింటర్లాండ్. హింటర్లాండ్ అంటే ఏంటమ్మా? జంగల్. అంటే సిటీకి దూరంగా. ఓకే, సిటీకి లోపల కాకుండా కొంచెం దూరంగా ఉండడాన్ని ఈ కాల్డ్ యాజ్ హింటర్లాండ్. హీ వర్క్డ్ యాజ్ ఎ మిషనరీ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ ద హింటర్లాండ్స్ ఆఫ్ ఆఫ్రికా. అంటే సిటీకి కొంచెం దూరంగా, కంట్రీలో భాగమే కానీ సిటీకి కొంచెం దూరంగా ఉండే ప్రాంతం. సో అవుట్స్కట్స్ అంటాం కదా, దట్ ఈస్ హింటర్లాండ్. రైట్. కమింగ్ టు ఆమ్నిబస్. ఆమ్నిబస్ని యాడ్జెక్టివ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు. సో ఇక్కడ ఎలా వాడాడు? యాడ్జెక్టివ్గా వాడాడు. ఆమ్నిబస్ ఎడిషన్ అంటే కంటైనింగ్ మెనీ ఐటమ్స్. ఓకే, కాంప్రహెన్సివ్, ఎక్స్టెన్సివ్, పెనోరమిక్. ప్యాన్ ఈజ్ ఆల్, ఆమ్ని ఈజ్ ఆల్. చూసారా? ప్యాను, ఆమ్ని రెండు కూడా ఆల్ అనే మీనింగ్ ఇచ్చేటువంటి రూట్ వర్డ్స్. ప్యాన్ ఈజ్ ఆల్, ఆమ్ని ఈజ్ ఆల్సో ఆల్. ఓకే, ఆమ్నిబస్ ఎడిషన్ ఆఫ్ ద వీక్స్ ఎపిసోడ్స్ ఎవ్రీ సండే. So containing more items, that is called omnibus. Next is unenviable. Unenviable, this is an adjective. అంటే ఎవరు కూడా దాన్ని ఇష్టపడరు. అన్ఎన్వియబుల్ అంటే చేయడానికి ఇష్టం ఉండదు కానీ చేయాలి, తప్పదు. అటువంటి వాటిలో మనం అన్అవాయిడబుల్ అంటాం కదా. ఐ హ్యాడ్ ద అన్ఎన్వియబుల్ టాస్క్ ఆఫ్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ ద పార్టీ. పార్టీ అయిపోయిన తర్వాత అవన్నీ క్లీన్ చేయడం అనేది ఒక పెద్ద ఇష్టం లేదు కానీ చేయాలి. అండ్ అన్ఎన్వియబుల్ డ్యూటీ ఆర్ నెసెసరీ యాక్షన్ ఈస్ అన్ప్లెజెంట్ ఆర్ డిఫికల్ట్. చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు కానీ చేయాలి. ఓకే, అన్డిజైరబుల్ ఆర్ నాస్టీ, దట్ ఈస్ కాల్డ్ అన్ఎన్వియబుల్. పోజిట్, ఇది వర్బ్గా వాడతాం. వాట్ డూ యూ మీన్ బై పోజిట్? పోజిట్ అంటే ప్రపోజ్ చేయడం, అసర్ట్ చేయడం, సబ్మిట్ చేయడం అనే మీనింగ్లో మనం వాడతాం. ఒకసారి దాని కాంటెక్స్చువల్ అండర్స్టాండింగ్ కోసం మనం ఈ సెంటెన్స్ని చదవచ్చు. ఇఫ్ వీ పోజిట్ దట్ వేజ్ రైజెస్ కెన్ కాజ్ ఇన్ఫ్లేషన్, ఇట్ ఫాలోస్ దట్ వీ షుడ్ ట్రై టు మినిమైజ్ దెమ్. అది మరింత తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి. ఓకే, వేజ్ రైజెస్ కాజ్ ఇన్ఫ్లేషన్. ఒకవేళ జీతాలు పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది అనుకుంటే దాన్ని మినిమైజ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఓకే, అంటే పోజిట్ అంటే ఏంటి? మనం సజెస్ట్ చేస్తున్నాం. వేజ్ రైజెస్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, సో సజెషన్ చేస్తున్నాం. ఓకే, సో ఆ సజెషన్ వల్ల ఏమవుతుందమ్మా? బేసిక్ ఫ్యాక్టర్ ప్రిన్సిపల్ ఫ్రమ్ విచ్ ఎ ఫర్దర్ ఐడియా ఇస్ ఫార్మ్డ్ ఆర్ డెవలప్. ఫర్దర్గా ఒక ఐడియా డెవలప్ అవ్వడానికి ఆ సజెషన్ ఉపయోగపడితే దాన్ని మనం పోజిట్ అంటాం. దాన్ని వర్బ్గా వాడాం. ఇఫ్ వై, సబ్జెక్ట్ వర్బ్ కదా, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, పోజిట్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. సో ఆల్రెడీ మనం అసైన్మెంట్ ఆఫ్ ద సొల్యూషన్ నిన్నటి అసైన్మెంట్ చేసాం కాబట్టి, సో ఈ రోజుకి సంబంధించినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఒకసారి గమనించండి. Yeah, this is your question. Hindustani classical singer and music maestro Ustad Rashid Khan passed away in Kolkata on Tuesday. He was 55 and he survived with his wife, 2 sons and daughter. The vocalist had cancer and had admitted in a private health facility in Kolkata in November. So Hindustani classical singer amma Ustad Rashid Khan garu చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సెంటెన్స్ని తీసుకున్నాం. ఇందులో ఉండేటువంటి గ్రామాటికల్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ మీకు కనిపించినా వాటిని మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు కొత్త ఎడిటోరియల్తో, అసైన్మెంట్ సొల్యూషన్తో పాటు అసైన్మెంట్తో కూడా వస్తాయి. మీకు ఇంకేమైనా
స్పెషల్గా మాకు వీటి మీద ఏమైనా చేయండి సార్ మీరు పెడితే ఖచ్చితంగా దాని మీద కూడా మనం వర్కౌట్ చేద్దాం. సో ఏమైనా అలాంటివి ఉంటే కామెంట్ సెక్షన్లో దయచేసి మెన్షన్ చేయండి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీటి నుంచి వచ్చేటువంటి ఉపయోగాన్ని మరింత మోటివేట్ చేసేటందుకు, అంటే మాకు ఇంకా బూస్టప్ ఇవ్వడానికి, ఓకే, యూ ట్రై టు షో ఇట్ ఇన్ ద కమెంట్స్ అండ్ లైక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. స్టే ట్యూన్ టు IAC.